రీసెట్టింగ్ మై లైఫ్ బిఫోర్ కంప్లీటింగ్ 2025 అండ్ దిస్ ఈజ్ ద డే 4. మార్నింగ్ అయితే వెదర్ చాలా బాగుండే అండ్ నేను వచ్చేసి ఆయిల్ పుల్లింగ్తో స్టార్ట్ చేసిన. యూజువల్గా ఫస్ట్ డే అయితే నాకు చాలా చిరాగ్గా అనిపించింది ఏంటి ఈ ఆయిల్ అనేసి. బట్ డే బై డే ఐ వాస్ ఫీలింగ్ బెటర్ విత్ దట్ ఆయిల్ అనమాట. తర్వాతకి మంచిగా వర్క్ చేసుకున్నా, లాగౌట్ అయిపోయినా. ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్కిన్ కేర్. సో ఈరోజైతే మంచిగా రైస్ ఫ్లోర్తోని ఫేస్ ప్యాక్ వేసుకొని 2 pages అలా ఇంగ్లీష్ బుక్ అయితే చదివాను, ఎందుకంటే గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల చాలా లేజీ అయిపోతుంది అండ్ ఇన్యాక్టివ్గా అనిపిస్తుంది. సో అలా కొన్ని స్ట్రెచెస్ అయితే చేసుకున్నాను కొంచెం. అండ్ ఈ 60 days ఛాలెంజ్లో నా ప్రైమరీ గోల్ వచ్చేసి హెయిర్ కేర్ కూడా అనమాట. హెయిర్ ఫాల్ రిడక్షన్ చేసుకోవడం. వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ అండ్ 10th standard ఐ హ్యావ్ వెరీ గుడ్ లాంగ్ అండ్ థిక్ హెయిర్. కాలేజ్లో ఉండే స్ట్రెస్ వెరీ కామన్ కదా, అందువల్ల హెయిర్ అంతా ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ బ్యాక్ మై ఓల్డ్ హెయిర్. ఆఫ్టర్ దట్ మంచి జనరలింగ్ కంప్లీట్ చేసుకొని కొంచెం రామకోటి అలా రాసుకొని ఇంకా మహాభారతం కూడా 2 pages అలా చదివాను. ఇందులో నేను చేసినవి మాత్రమే చెప్తున్నా, ఇంకా చేయని థింగ్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇంకా మనని మనం అప్ స్కిల్ చేసుకోవాలి కదా ఎప్పటికప్పుడు. సో ఐ వాజ్ లెర్నింగ్ ఏ కోర్స్. ఆ కోర్స్ అనేది ఐ లెట్ యు నో వెరీ సూన్, ఇప్పుడైతే చెప్పను. సో ఇంకా మనం డే 6 డే 7లో ఇంకా చాలా థింగ్స్ చేయాలి. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఇస్